హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. ఈరోజు మనం పిల్లలకు నచ్చే సరికొత్త స్నాక్ ఐటెం క్రిస్పీ చికెన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. క్రిస్పీ చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బోన్లెస్ చికెన్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, బ్రెడ్ పౌడర్, బియ్యం పిండి, కార్న్ఫ్లవర్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా బాగా కడిగిన బోన్లెస్ చికెన్ని సన్నగా స్లైసెస్ లాగా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఆ మిశ్రమాన్నంతా పొడి పొడిగా బాగా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లో బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ బోన్లెస్ పీస్లని ఆ బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం సరిపడేలాగా ఉందో లేదో ముందుగా చూసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని మన ఫ్రిడ్జ్లోని 15 నుండి 25 నిమిషాలు పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బౌల్ని బయటకు తీసి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బ్రెడ్ పౌడర్ వేసుకొని ఒక్కొక్క చికెన్ బోన్లెస్ పీస్ని బయటకు తీసుకొని దానికి బ్రెడ్ పౌడర్ని బాగా అద్దుకుంటూ చూపించిన విధంగా పర్ఫెక్ట్గా ఆ చికెన్ పీస్కి బ్రెడ్ పౌడర్ అతుక్కునేలాగా పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పక్క ఒక పాన్ తీసుకొని దాంట్లో సరిపడా నూనె వేసుకొని నూనెని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత ఆ బ్రెడ్ పౌడర్ని అద్ది పక్కన పెట్టుకున్న చికెన్ బోన్లెస్ పీస్ని ఆ నూనెలో వేసి మరిగించుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చికెన్ బోన్లెస్ పీసులు అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చక్కటి ప్లేట్లో చూపించిన విధంగా చికెన్ పీసెస్ని పెట్టుకొని టమాటో సాస్ డిప్ చేసుకొని తింటే కరకరలాడే క్రిస్పీ చికెన్ని పిల్లలు ఆస్వాదిస్తూ తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో అన్నది కమెంట్లో పెట్టండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ న్యూ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్నమ్మ చిట్టి కథలు.